నితిన్ శ్రీలీల జంటగా రాబిన్ హుడ్ మూవీని వెంకీ కుడుమల తెరకెక్కించాడు. మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 28న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ క్రమంలో ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మైత్రి బ్యానర్ హీరో నితిన్ శ్రీలీల డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడాడు. మైత్రి మూవీస్ నాకు సొంత బ్యానర్ లాంటిదని చెప్పారు. నేను వారి మొదటి చిత్రం శ్రీమంతుల్లో నటించాను. ఇప్పుడు రాబిన్ హుడ్లో కూడా నటించాను. నవీన్ రవి నాకు బిడ్డల్లాంటి వారు. ఇక ఈ చిత్రం మార్చి 28న విడుదలవుతోంది. ఇప్పటికే ఎండలు స్టార్ట్ అయ్యాయి. మంచి వేసవిలో కుటుంబ సమేతంగా చూసి ఆనందించి ఆద్యాంతం నవ్వుకునేలా ఓ మంచి సినిమాను మీకు అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా రాలేదే అని అనుకుంటున్నాను. నితిన్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఈ మూవీ తర్వాత నితిన్ స్థాయి మారుతుంది. ఇందులో నా పాత్రకు వెన్నెల కిషోర్ పాత్రకు అంతా నవ్వుతారు. ఆ ట్రాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పను. సినిమా చూస్తే మీకే తెలుస్తోంది. థియేటర్ బయట కాదు, లోపల వేసే స్టెప్పులు వేరేలా ఉంటాయి. అక్కడ ఆడియన్స్ చేత నేను స్టెప్పులు వేయిస్తా. వెంకీతో పనిచేయడంతో నా లేడీస్ టైలర్ రోజులు గుర్తుకొచ్చాయి. ప్రతి ఇంట్లో రాబిన్ హుడ్ లాంటి దొంగ ఉండాలని అంతా అనుకుంటారు. సందేశంతో పాటు కామెడీ కూడా ఉంటుంది. రాబిన్ హుడ్ మళ్ళీ నాలాంటి ఓ నటుడిని ఫుల్ కిక్తో అందిస్తోంది. అందరూ అదిదా సర్ప్రైజు అని పాట అనుకుంటారు. కానీ వెంకీ నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ను పట్టుకొచ్చారు. వాడు క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. రే వార్నర్ దొంగ ముండా కొడుకు, రే వార్నర్ ఇదే వార్నింగ్. రాబిన్ హుడ్ లాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని, వెంకీ లాంటి దర్శకులతో మళ్ళీ నటించాలని అనుకుంటున్నాను అని అన్నారు.